హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో బనానా జ్యూస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో అది కూడా కొంచెం డిఫరెంట్ వేలో మీతో షేర్ చేస్తానండి. సో ఇలా చేస్తే మన హెల్త్కి కూడా మంచిది అండ్ ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. ఇప్పుడు ప్రతిరోజు న్యూస్లో చూస్తూనే ఉన్నాము, బనానా తినండి, అలాగే నిమ్మకాయ రసాన్ని తాగుతూ ఉండండి, మీ ఇమ్యూనిటీ అనేది పెరుగుతూ ఉంటుంది అని. సో మనము చాలా వరకు నిమ్మరసాన్ని అయితే తాగుతూనే ఉంటాము. ఎర్లీ మార్నింగ్ చాలామందికి అలవాటు ఉంటుంది. సో అలాగే బనానా జ్యూస్ని కూడా మన డైట్లో చేర్చుకుందాం. రోజు కాకపోయినా 2 రోజులకు ఒకసారి అయినా కానీ ఒకరోజు బనానా, ఒకరోజు జ్యూస్ ఇలా చేసుకొని తింటూ ఉండండి. మీ ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుంది. సో ఇప్పుడైతే ప్రిపరేషన్ చూసేద్దాము. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో 2 బనానాలను యాడ్ చేసుకొని దాంతోపాటుగా ఇప్పుడు నేను పాలను యాడ్ చేస్తున్నాను. ఈ పాలు నేను కాచి చల్లార్చినవి అయితే కాదండి, నేను డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టాను, మూత పెట్టేసి. ముందు రోజు పెట్టాను, ముందు రోజు నైట్. సో మరుసటి రోజుకి ఈ విధంగా గడ్డలాగా వచ్చాయి. అంటే ఇంకా పచ్చి పాలు యాడ్ చేస్తున్నట్టే. సో ఈ విధంగా గడ్డగా అయిపోయాయి అనమాట. ఇందులో ఇంకా మనం ఐస్ వేయాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని దీంట్లో యాడ్ చేసుకొని మనం జ్యూస్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా జ్యూస్ చేసుకుంటే ఎప్పుడు మనం కాచి చల్లార్చిన పాలని ఇందులో యాడ్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా చేసుకోండి, జ్యూస్ అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 3 ఖర్జూరాలను యాడ్ చేశాను, అలాగే 1 టీ స్పూన్ ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇందులో షుగర్ వేయనండి, చాలామంది షుగర్ కూడా వేస్తూ ఉంటారు. షుగర్ అనేది మన హెల్త్కి అంత మంచిది కాదు. సో వీలైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిదండి. తర్వాత మూత పెట్టేసి ఫైన్గా మిక్సీ పెట్టుకోవాలి. సో తర్వాత ఇప్పుడు గ్లాస్లోకి సర్వ్ చేసుకోండి. సో గ్లాస్లో సర్వ్ చేసుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం హార్లిక్స్ పౌడర్ కానీ లేదంటే బూస్ట్ పౌడర్ కానీ ఇలా యాడ్ చేసుకొని తాగండి. అప్పుడు ఇంకొంచెం మనకి అవి తాగేటప్పుడు ఆ బూస్ట్, ఆ ఫ్లేవర్ అనేది మనకి తగులుతూ ఉంటుంది. సో మనకి చాలా రుచిగా కూడా ఉంటుంది. నేను ఇప్పుడు కొంచెం బూస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. సో మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇంకెప్పుడు కూడా ఇలానే జ్యూస్ని ప్రిపేర్ చేసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొక వీడియోతో రేపు కలుద్దాం.